Hi students, welcome to newspaper analysis session for January 29th. స్టూడెంట్స్ ఈ సెషన్స్ని ప్రాపర్లీ వినండి. విన్న తర్వాత మీరు కామెంట్ సెక్షన్స్లో డౌట్ని మెన్షన్ చేయండి. అండ్ మీకు దాంట్లో నుంచి ఏదన్నా ఆన్సర్స్ రాయాలన్నా కానీ యూ కెన్ రైట్ అండ్ ఆల్సో పోస్ట్ ఇట్ ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్స్, రైట్? సో మేము ఇక్కడ ఆర్ రిఫ్లెక్షన్స్లోనే ఉన్నాము. యూ కెన్ కమ్ టు అస్, యూ కెన్ ఆల్సో మీట్ మీ, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ regarding preparations also you can come and directly interact with me. అండ్ మీరు ఈ సెషన్స్ని ప్రాపర్లీ ఫాలో చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ మీద అసలు న్యూస్ పేపర్స్ చదవడం మీద ఒక బేస్, ఒక అండర్స్టాండింగ్ అనేది అర్థమవుతుంది. తర్వాత దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి ముందు కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ రివిజన్ చేయడం కూడా అది మీకు ఈజీ అవుతుంది. సో లెట్స్ అండర్స్టాండ్. సో మనం జస్ట్ న్యూస్ పేపర్ ఉన్న ఫ్యాక్చువల్ డీటెయిల్స్ని మాత్రమే కాకుండా ఎగ్జామ్కి కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ప్రాపర్లీ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్లో మనం చూసేది ఏంటంటే అన్ఫార్చునేట్ ఈవెంట్, చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. డిప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర గారు ఎయిర్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఇవే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని కవర్ చేస్తున్నాయి. అయితే మనకి అది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మనం ఇది మాత్రమే కాకుండా వి విల్ ఆల్సో సీ వాట్ కుడ్ బి ద పాసిబుల్ ఏరియాస్ ఫర్ ద యూపీఎస్సీ. సో మనం ఇది బేసికలీ ఆయన రెగ్యులర్ ఎయిర్ క్రాఫ్ట్లో కాదు, రైట్, చార్టర్ జెట్లో ఆయన ట్రావెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు అసలు ఎలా మేనేజ్ చేస్తారు, ఏమేమి కైండ్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి మనకి సివిల్ ఏవియేషన్లో, దాని గురించి మనం సర్చ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు దిస్ వాజ్ ద ఎయిర్ క్రాష్ థింగ్, దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అసలు మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ బాడీ ఉన్నాయి, మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ప్రాపర్లీ నడుస్తున్నాయా లేదా, దీన్ని చెక్ చేయడానికి ఏ రెగ్యులేటరీ బాడీ ఉంది, మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి సివిల్ ఏవియేషన్లో ఏ బాడీ ఉంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ మేజర్ బాడీ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్. దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ, దిస్ ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ అనమాట. అంటే ఇప్పుడు మీకు బ్యాంక్స్లో ఆర్బీఐ ఎలా ఉంది, సో అలాగే మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ని మేనేజ్ చేయడానికి ప్రాపర్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎయిర్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి అసలు లైసెన్సెస్ ఉన్నాయా లేదా, ఎయిర్ ట్రాఫిక్ అనేది ప్రాపర్లీ మేనేజ్ చేస్తున్నారా లేదా, ఎవరైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి ఒక రెగ్యులేటరీ బాడీ చూడాలి కదా. బ్యాంక్స్ కూడా చూస్తున్నాయి కదా, బ్యాంక్స్ని చూస్తుంది కదా ఆర్బీఐ. సో అలాంటి ఒక రెగ్యులేటరీ బాడీయే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్. సో దిస్ ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ అనమాట. సో ఒక ప్రాపర్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసే ఒక రెగ్యులేటరీ బాడీ. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి, so if I have to talk about the Director General of the Civil Aviation, it is a statutory body under the Ministry of the Civil Aviation, established under which act? Aircraft Act 1934. Recently ఒక ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్, కొత్త ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ వచ్చింది, దాంట్లోనే ప్రొవిజన్స్ చేంజ్ అయినాయి, బట్ ఇది ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ 1934. సో ప్రిన్సిపల్ రెగ్యులేటర్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ ఇన్ ద ఇండియా. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ, ఎయిర్ వర్దీనెస్, లైసెన్సింగ్. అండ్ మన ఎయిర్ క్రాఫ్ట్స్, పైలట్స్, ఇంజన్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఈ స్టాండర్డ్స్ ని చెక్ చేసే రెగ్యులేటరీ బాడీ. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది ఇన్వెస్టిగేట్ చేస్తా, ఇది కాదు ఇన్వెస్ట్ చేసేది. దిస్ ఈస్ ఎ రెగ్యులేటరీ బాడీ. సో ఇన్వెస్టిగేషన్ చేయడానికి మొన్న కూడా మనకి గుజరాత్ లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బాడీ. ఇది స్టాట్యూటరీ బాడీ కాదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఏదో రోజు ఉంది, మేబీ వచ్చే ప్రిలిమ్స్ లోనే అడగొచ్చు. సో దీంట్లో మీరు చూస్తా ఉంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ, నాట్ ఎ స్టాట్యూటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్. ఇన్వెస్టిగేట్స్ ఆల్ ద సీరియస్ ఏవియేషన్ యాక్సిడెంట్స్. సో ఇప్పుడు మనకి అజిత్ పవార్ సార్ గారు చనిపోయిన ఈ యాక్సిడెంట్ కేసులో కూడా ఇన్వెస్టిగేట్ చేసే బాడీ ఇదేనండి, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. అందులో పొలిటికల్ ఇష్యూస్ ఏం లేకపోయినా కానీ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ అన్నది వాళ్ళు ఫాలో అవుతారు. సో దాన్ని ఒక పొలిటిసైజ్ చేయొద్దు. ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారంటే మాకు కొద్దిగా పీస్ఫుల్ టైం ఇవ్వండి, మీరు దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. సో ఇట్ హ్యాస్ టు బి గివెన్. ఆ రిక్వెస్ట్ మనం వి షుడ్ రెస్పెక్ట్ దట్ ఆ సిచ్యువేషన్స్ ని. అయినప్పటికీ కూడా ఈ బాడీ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఎందుకంటే ఒక ప్రాపర్ స్టాండర్డ్స్, ఒక ప్రొసీజర్స్, అసలు ఎందుకు క్రాఫ్ట్ ఎప్పుడు కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేకింగ్ ల్యాండింగ్ టైం పీరియడ్లోనే ఫెయిల్ అవుతాయి అనమాట. ఓకే, సో జనరల్లీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇఫ్ యూ టేక్, సో మనకి యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఎక్కడ అవుతాయంటే ఎయిదర్ ఇట్ ఈస్, సో మనకి ఎయిర్ క్రాఫ్ట్ అన్నది ల్యాండ్ అవుతున్నప్పుడు, ఆర్ మనకి ఈ టేక్ ఆఫ్ టైం పీరియడ్లో, ఆర్ ఫైనల్లీ ఇక్కడ ల్యాండింగ్ అవుతున్న టైం పీరియడ్లో. ఓకే, దెన్ ఈ టైం పీరియడ్స్ లోనే మనకి ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో ఎందుకు జరిగింది అని చెక్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం సేఫ్టీగా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో దాని గురించి ఈ బాడీ అనేది ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్స్ వీ హ్యావ్ టు స్టడీ. ఇప్పుడు ఒక్కోసారి టెర్రరిస్ట్ యాక్టివిటీస్, హైజాకింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. సో దాని గురించి హ్యాండిల్ చేసే బాడీ గురించి కూడా మనం తెలుసుకున్నాం. దట్ ఈస్ ద బ్యూరో ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. రీసెంట్లీ షిప్పింగ్ యాక్ట్ ప్రకారంగా ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ బాడీ పోర్ట్స్ కి కూడా ఒకటి తీసుకొచ్చారు, రైట్? ఆ బాడీ పేరు ఇలాగే బ్యూరోతో స్టార్ట్ అవుతుంది. ఐ వాంట్ యూ టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్.
సో షిప్పింగ్ యాక్ట్ పరంగా ఒక స్టాట్యూటరీ బాడీని క్రియేట్ చేశారు. అది కూడా మీకు ప్రిలిమ్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఆ బాడీ పేరేంటిదో మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు అలా రీసెర్చ్ చేస్తా ఉంటే యూ విల్ గెట్ టు నో మోర్ థింగ్స్. సో బ్యూరో ఆఫ్ ద ఏంటిది షిప్పింగ్ ఏరియాలో ఉంది. ఓకే. త్రూ ద షిప్పింగ్ యాక్ట్ స్టాట్యూటరీ బాడీ. ఎందుకు అది ఈ బాడీ బేసికలీ హైజాకింగ్, సేఫ్టీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఏం కైండ్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి హ్యాండిల్ చేయడానికి ఇది ఎయిర్‌పోర్ట్‌కి. అలాగే షిప్పింగ్‌కి కూడా ఒక బాడీ ఉంది. సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ దట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. నెక్స్ట్ కర్ణాటక డ్రాఫ్ట్ కోడ్ ఆన్ ద పేజెస్. సో ఇప్పుడు మనం ఇది చూసాము. దెన్ మేజర్ న్యూస్ అయితే మనకి ఇదే ఉంది. అండ్ దెన్ మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మనం నిన్న కూడా చూసాము. సో దాంట్లోనే చాలా మంది పేర్లు మిస్ అయిపోతున్నాయి. కొత్తగా మీరు ఇస్తున్న ఓటర్ ఐడీ కార్డ్స్‌లో ఎలిజిబుల్ నేమ్స్ ఉండట్లేదని చెప్పి తమిళనాడు వాళ్ళు గొడవ చేస్తున్నారన్నమాట. దట్ ఈస్ ద పాయింట్ దట్ యూ హావ్ టు రిమెంబర్. అండ్ ప్రెసిడెంట్ గారు చెప్పిన స్పీచ్‌లో ఈ ఒక పారాగ్రాఫ్‌ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. యాక్సెలరేటింగ్ రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్. ఇలాంటి లైన్స్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ డిఫరెంట్ స్పీచెస్‌లో చెప్పిన లైన్స్‌ని మనము కంక్లూజన్స్‌లో, ఇంట్రొడక్షన్స్‌లో యూజ్ చేయడానికి, ఎథిక్స్‌లో యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీ జీఎస్-3లో ఒక ఎకానమీ ఆన్సర్ ఇచ్చారు. సో మీరు గవర్నమెంట్ ఈస్ యాక్సెలరేటింగ్ ద రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ ఫర్ అచీవింగ్ ఎ డెవలప్డ్ ఇండియా బై 2047 అని చెప్పి ఒక కంక్లూజన్‌లో రాసామనుకోండి. మామూలుగా గట్టిగా సాలిడ్ కంక్లూజన్ ఉంటదది. రైట్? సో దట్ ఈస్ ద వే వి కెన్ ఎన్రిచ్ అవర్ మార్క్స్. మీరు ఎప్పుడు కూడా మెయిన్స్‌లో కంటెంట్ అన్నది అందరికి ఒకేలాగా ఒక లెవెల్‌కి రీచ్ అయిపోతుంది. సో మీరు మీ కాంపిటీటర్ కంటే ఒక హాఫ్ మార్క్ ఎక్స్‌ట్రా తెచ్చుకోవడానికి ఇలాంటి లైన్స్ అనేవి చాలా బెటర్‌గా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. చూడండి ఇక్కడ సోషల్ జస్టిస్‌కి ఒక డెఫినిషన్ కూడా ఇచ్చారు. షీ సెడ్ అండర్‌లైయింగ్ దట్ సోషల్ జస్టిస్ మీన్స్ ఎవ్రీ సిటిజన్ గెట్స్ యాక్సెస్ టు ద ఫుల్ రైట్స్. ఓకే. వన్ సెకండ్. See, our constitution inspires us in the same spirit. She said underlying this thing, social justice means every person get access to the can exercise full rights without any discrimination. సో ఏవైతే రైట్స్ ఉన్నాయో అవన్నీ అందరు సిటిజన్స్ ఎక్స్పీరియన్స్ చేసే దట్ ఈస్ కాల్డ్ ద సోషల్ జస్టిస్. సో దీస్ ఆర్ ద 2 లైన్స్ దట్ వీ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. సో మీరు సోషల్ జస్టిస్ అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏంటిది బేసికల్‌గా అందరికి అన్ని రైట్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. దట్ ఈస్ కాల్డ్ ద సోషల్ జస్టిస్. రైట్? దట్ ఈస్ ద పాయింట్ దట్ యూ హావ్ టు రిమెంబర్. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ద మెయిన్ న్యూస్ అండ్ ద మెయిన్ హెడింగ్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎక్కడైతే ఉన్నాయో మనం అక్కడ వి విల్ స్టాప్. సో మనం నిన్న యెస్టర్‌డే ఎవరైతే మిస్ చేశారో యూజీసీ గైడ్‌లైన్స్ గురించి నిన్న మనం వి హావ్ డిస్కస్డ్. సో ఆ యూజీసీ గైడ్‌లైన్స్ గురించి కూడా స్టిల్ న్యూస్‌లో వస్తుంది. యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ థింగ్. సో కేరళ వాళ్ళు దే ఆర్ కన్‌స్ట్రక్టింగ్ కేరళ స్టేట్‌లో ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. రైల్ కారిడార్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది ఒక ప్రాబ్లమ్. సో ల్యాండ్‌ని తీసుకోవటం, అక్కడ ప్రాజెక్ట్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం దట్ కుడ్ బి ఎ బిగ్ ఛాలెంజ్. సో ఇక్కడ నౌ దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ కేరళ వాళ్ళు. కేరళ ఈస్ వర్కింగ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ ద సెంటర్ మూవ్ టు కన్సిడర్ ఎ న్యూ high speed rail corridor for Kerala. Okay, so you just understand this thing. 583 kilometer regional rapid transit project from Thiruvananthapuram to the Kasaragod. Okay, so central government దీనికి సపోర్ట్ చేస్తుంది and detailed project report has been submitted by the state government. Okay, so that is the point that you need to understand. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తా ఉంటే మనం లేబర్ కోడ్స్ గురించి నిన్న ఒక ఎడిటోరియల్ డిస్కస్ చేసాం. సో ఈ రోజు లేబర్ కోడ్స్ గురించి కూడా మనకి ఒక ఆర్టికల్ వచ్చింది. కర్ణాటక వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన లేబర్ కోడ్స్ బేసిస్ మీద వాళ్ళు ఒక లాని పాస్ చేశారు. దానికి ఎగనెస్ట్‌గా లేబర్ యూనియన్స్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఫస్ట్ లేబర్ కోడ్స్ అంటే ఏంటిదండి? సెంట్రల్ గవర్నమెంట్ హాస్ పాస్డ్ 4 లాస్. రైట్? ఇంతకుముందు మనకి 29+గా సెంట్రల్ లాస్ ఉండేది. సో బేసిక్‌గా ఇంతకుముందు we used to have 29 or 28 central government laws. దేని గురించి సెంట్రల్ గవర్నమెంట్ లాస్? సో టు డిటర్మైన్ వేజెస్ కానీ, సాలరీస్ కానీ, వర్క్ కండిషన్స్ కానీ, సాలరీస్, వర్క్ కండిషన్స్, సోషల్ సేఫ్టీ. సో ఇలా వర్క్ చేసే పీపుల్ యొక్క సోషల్ సేఫ్టీ, వాళ్ళ ఆక్యుపేషనల్ సేఫ్టీ, వర్కింగ్ కండిషన్స్ ఇవన్నీ డిటర్మైన్ చేస్తూ వేరియస్ 29 లాస్ ఉండేవండి. వీటన్నిటిని క్లబ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4 లాస్ తీసుకొచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకురావచ్చా? స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే లేబర్ ఈస్ ఎ కాంకరెంట్ సబ్జెక్ట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫిలిమ్స్. లేబర్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ 4 లాస్ తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకొస్తుందన్నమాట ఇంకో లా కర్ణాటక వాళ్ళు. సో వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో మేజర్‌గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లాస్‌లో మినిమమ్ మినిమమ్ ఫ్లోర్ వేజ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. అంటే ఫర్ సపోజ్ ₹180, ₹178 అనుకోండి. ఎక్కడ కూడా ఇండియా మొత్తంలో దీనికి తక్కువగా ఎవరు కూడా ఏ పర్సన్‌కి కూడా వేజెస్ అనేది ఇవ్వకూడదు. మినిమమ్ ఫ్లోర్ వేజ్. ఓకే. సో దెన్ దాని తర్వాత మినిమమ్ వేజెస్. ఫ్లోర్ వేజ్ కాదు. మినిమమ్ వేజెస్ చెప్తున్నాను నేను.
సో మినిమం వేజెస్ అన్నవి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అవుతాయి. సో స్టేట్ గవర్నమెంట్స్ స్కిల్స్‌ని బట్టి ఆ రీజియన్ బేసిస్ మీద ఆ రిక్వైర్మెంట్ బేసిస్ మీద స్టేట్ గవర్నమెంట్స్ విల్ డిసైడ్ ద మినిమమ్ వేజెస్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ మినిమమ్ ఫ్లోర్ వేజ్ ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ మినిమమ్ ఫ్లోర్ వేజ్‌కి మించి సాలరీస్ అనేది ఇవ్వకూడదు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మినిమమ్ వేజెస్ డిసైడ్ చేస్తారు స్కిల్స్‌ని బట్టి అవన్నీ. సో కర్ణాటక వాళ్ళు కూడా ఒక లాని తీసుకొచ్చారు విచ్ ఇస్ డిసైడింగ్ ద మినిమమ్ వేజెస్. సో మినిమమ్ వేజెస్‌లో బేసిక్ పే వేజ్ అంటే వేజ్ ఇస్ నథింగ్ బట్ ద వేజ్ ఈస్ ఈక్వల్ టు బేసిక్ పే ప్లస్ డియర్‌నెస్ అలవెన్స్ అని చెప్పి ఉంటదన్నమాట. సో దీన్నే మనం వేజెస్ అంటాం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ 4 కోడ్స్‌లో టైమ్‌లీ సాలరీస్ పే చేయాలి. ఆఫర్ లెటర్ ఇవ్వాలి. జాబ్‌లో ఏ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ వుమెన్ ఉండాలి. ప్రాపర్ వర్కింగ్ కండిషన్స్ ఉండాలి. ఎక్స్‌ట్రా టైమ్ వర్క్ చేస్తే, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే వాళ్ళకి అలవెన్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఇలా వేరియస్ పాయింట్స్‌ని వాళ్ళు డిస్కస్ చేశారు. అలాగే గిగ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్‌కి సోషల్ సేఫ్టీ, సోషల్ సెక్యూరిటీ బోర్డ్స్ ఇలాంటివన్నీ క్రియేట్ చేయాలని. అయితే లేబర్ యూనియన్స్ వాళ్ళు ఏం క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే, ఇది ఏదైతే మినిమమ్ వేజెస్ తీసుకొచ్చారో అది చాలా తక్కువ. రూ. 178 ఏదైతే ఉందో అది చాలా తక్కువ. అండ్ మీరు వేజెస్ డెఫినిషన్‌ని బేసిక్ పే ప్లస్ డియర్‌నెస్ అలవెన్స్‌గా డిఫైన్ చేశారు. దీని బేసిస్ మీదే పెన్షన్ కూడా ఉంటుంది. మీ పెన్షన్ అన్నది రిటైర్ అయిన తర్వాత దేని మీద ఉంటుంది? బేసిక్ పే ప్లస్ డియర్‌నెస్ అలవెన్స్ ఉంటుంది. ఇది కాకుండా వేరే అలవెన్సెస్ ఉంటాయి. దీన్ని కన్సిడర్ చేయట్లేదు వేజెస్. సో మీ పెన్షన్ అన్నది దీని బేసిస్ మీదే ఉంటుంది. సో లేబర్ యూనియన్స్ ఏమంటున్నారంటే తర్వాత మాకొచ్చే పెన్షన్ తగ్గిపోద్ది. ఎందుకంటే మీరు వేజెస్ డెఫినిషన్‌ని బేసిక్ పే ప్లస్ డియర్‌నెస్ అలవెన్సెస్ ఇంక్లూడ్ చేశారు గానీ ఎక్స్‌ట్రా అలవెన్సెస్‌ని మీరు ఇంక్లూడ్ చేయలేదు. సో లేబర్ యూనియన్స్ ఏం క్రిటిసైజ్ చేస్తున్నాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఎవర్ ద వేజెస్ దట్ యూ ఆర్ గివింగ్ ఈస్ ఫస్ట్‌లీ లో. తర్వాత వేజెస్ డెఫినిషన్ గురించి ప్రాబ్లమ్ కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ లాస్ ఎవరికి అప్లికబుల్ అవుతాయి అంటే ఏవైతే ఆర్గనైజేషన్స్ మోర్ థాన్ 10 ఎంప్లాయీస్ ఉన్నారో. సో గ్రేటర్ థాన్ 10 ఎంప్లాయీస్ ఉంటేనే ఈ లాస్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. సో బేసికల్లీ దీస్ లాస్ ఆర్ గివింగ్ మోర్ పవర్స్ టు ద ఎంప్లాయర్స్. నౌ ఆల్ దీస్ 4 పాయింట్స్ కెన్ బి యుటిలైజ్డ్ ఇన్ ద మెయిన్స్ అండి. మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌లో లేబర్ కోడ్స్ ఎవ్వరికీ పాయింట్స్ రావు న్యూస్ పేపర్స్ చదవకపోతే. ఈ న్యూస్ పేపర్స్‌లోనే ఈ పాయింట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద న్యూస్ పేపర్. దిస్ ఈస్ ద ఆర్టికల్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్ థీస్ పాయింట్స్. సో ఈ ఆర్టికల్‌లో ఇప్పుడు నేనేదైతే చెప్పానో ఆ ఆర్టికల్‌లో ఇప్పుడు నేను చెప్పిన 4 క్రిటిసిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఏంటిదండి? ఫస్ట్‌లీ మినిమమ్ వేజెస్ చాలా తక్కువగున్నాయి. నెక్స్ట్ వేజెస్ డెఫినిషన్ గురించి వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. నెక్స్ట్ ఈ యాక్ట్ ఏదైతే ఉందో 10 లేదా మోర్ ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్‌కి వర్కౌట్ అవుతది. సో లెస్ థాన్ 10 ఎంప్లాయీస్ ఉంటే వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఈ ఈ వేజెస్ మోర్ ఎంప్లాయర్స్‌కి బెనిఫిట్ చేస్తుంది దాన్ ద ఎంప్లాయీస్ అన్నది దీస్ ఆర్ ద క్రిటిసిజమ్స్ ఆఫ్ ద లేబర్ యూనియన్. ఓకే. నారో డెఫినిషన్ ఆఫ్ ద వేజెస్, డైల్యూటెడ్ ఎన్ఫోర్స్‌మెంట్ మెకానిజమ్స్. ఓకే. సో దిస్ ఈస్ వాట్ ద క్రిటిసిజమ్స్ ఆర్. దిస్ ఈస్ ద పాయింట్ దట్ యూ నీడ్ టు నో అండి. ఓకే. దెన్ వి ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో నెక్స్ట్ మీరు చూస్తా ఉంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్‌లోనే వాళ్ళు గవర్నమెంట్ ఏమందంటే ప్రీవియస్‌లీ ఆధార్ కార్డ్‌ని మేము ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్‌గా అలౌ చేయము. బేసికల్లీ నిన్న మనం డిస్కస్ చేసాం. ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ అంటే మీ ఓటర్ ఐడీ కార్డ్ వెరిఫికేషన్ అండి. ఓటర్ ఐడీ కార్డ్‌లో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేయటం అంతే. సో మీకు ఓటర్ ఐడీ కార్డ్‌లో మీ పేరు ఉండాలి అంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే మీ పేరు ఉంటది. లేదనుకోండి మీరు అపీల్ చేసుకోవాలి. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర. ఆయన దగ్గర కూడా అది వర్కౌట్ కాకపోతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికెళ్లి మీరు అపీల్ చేసుకుంటారు. అది కూడా వర్కౌట్ కాకపోతే హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్‌కి కూడా వెళ్తారు. అయితే ఆ డాక్యుమెంట్స్‌లో ఇనీషియల్‌గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆధార్ కార్డ్‌ని పెట్టలా. ఎందుకు అంటున్నారంటే ఆధార్ కార్డ్‌ని మీరు ఏదో ఫోర్జరీ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు అంటున్నారు. అప్పుడు సుప్రీం కోర్ట్ అలా అయితే ఎలా ఆధార్ కార్డ్ ఏంటి పాస్‌పోర్ట్ కూడా తెచ్చుకోవచ్చు కదా! సో ఆధార్ కార్డ్‌ని కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్తుందన్నమాట. ఆధార్ కార్డ్‌ని మస్ట్‌గా ఒక యాక్సెప్టెడ్ డాక్యుమెంట్‌గా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండి. Okay, so this is a point that you have to remember. Then సౌదీ అరేబియా వాళ్ళు ఓకే దే ఆర్ ట్రైయింగ్ టు డైవర్సిఫై దేర్ ఎకానమీ అండి. ఓకే. సో ఇంతకుముందు సౌదీ అరేబియా అనగానే మీకు ఆయిల్ ఎకానమీ మాత్రమే గుర్తొచ్చేది. సో నౌ దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ మోర్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఓకే. సో మోర్ సౌదీ అరేబియాలో ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళు కూడా ఏఐలో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, స్కిల్ డెవలప్‌మెంట్‌లో చేయాలి అని చెప్పి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇండియా, సౌదీ అరేబియా మీటింగ్‌లో సో దే ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సెక్యూరిటీ డైలాగ్, సో సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలి. ఆల్ దోస్ థింగ్స్ దే ఆర్ ట్రైయింగ్ టు టాక్ అబౌట్. ఓకే. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో సేమ్ థింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాషెస్ ద్వారా ఇంతకుముందు మీరు యూ మైట్ బి అవేర్. సో మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టైమ్ పీరియడ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా మరణించారు. ఓకే. సో ఇట్ వాస్ ఎ వెరీ సాడ్ ఈవెంట్. ఆ తర్వాత సో ఆంధ్రప్రదేశ్‌లో చాలా పొలిటికల్ చేంజెస్ అయినాయి. సో ఇలా ఎవరెవరైతే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్స్‌లో చనిపోయారో వాళ్ళ గురించి ఆర్టికల్స్ వాళ్ళ వాళ్ళ పేరును
చూపిస్తుంది. సో వీ హావ్ ఆల్రెడీ డిస్కస్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ వీ నీడ్ టు స్టడీ ఫ్రమ్ దట్ థింగ్. సో అజిత్ పవార్ గారి గురించే ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో మీరిక్కడ చూస్తా ఉంటే డిఓపిటి రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది. రిజర్వేషన్ టాపిక్‌లో మీరు మెన్షన్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్‌లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఏంటంటే, సో మీరు సఫాయి కర్మచారి వర్కర్స్, క్లీనింగ్ వర్కర్స్‌లో గ్రూప్ సి వర్కర్స్ అంటారు. సో దాంట్లో మీరు చూస్తే ఎక్కువగా 66% ఆఫ్ ద పాపులేషన్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కమ్యూనిటీస్ నుంచే ఉంది. అండ్ రిమైనింగ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్ట్‌లు చూసుకుంటే డిఓపిటి డిస్పైట్ ద రిజర్వేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్‌ఫిల్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ద పోస్ట్ ఫర్ ద ఎస్సీ, ఎస్టీ అండ్ ద ఓబీసీ. సో సమ్‌వేర్ ఇట్ ఈస్ ఫాలింగ్ గ్యాప్. సో యూజువల్లీ ఓబీసీస్‌కి 27% రిక్వైర్మెంట్ రిజర్వేషన్ ఉంది. కానీ మీరిక్కడ చూస్తా ఉంటే ఈ గ్రూప్ ఏ జాబ్స్‌లో ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ఓబీసీ. ఇక్కడ చూస్తా ఉంటే నెక్స్ట్ 21% గ్రూప్ బిలో. సో 27% రిజర్వేషన్ ఇచ్చినప్పటికి కూడా ఎందుకు ఈ గ్యాప్స్ ఉన్నాయంటే డిఓపిటి ఏమంటుందంటే ఆ టైమ్ పీరియడ్‌లో ఈ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళు రిలీజ్ చేయలేకపోతున్నారు. సో మేము ఆ ఏరియాలో మనం ఫిల్లింగ్ చేయలేకపోతున్నాము అని చెప్పి డిఓపిటి అన్నది చెప్పిందన్నమాట. సో దిస్ రిపోర్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు టాక్ అబౌట్ ద రిజర్వేషన్స్. సో రిజర్వేషన్స్ ఉన్న ఎందుకు ఇంపార్టెంట్ అండ్ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి మీరు డిఓపిటి గవర్నమెంట్ చెప్పిన రిపోర్ట్ ఇది. సో దిస్ వుడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. సో కేరళ టూరిజం గురించి ఇక్కడ న్యూస్‌లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్‌లో కూడా టూరిజం గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మీరు స్ట్రే డాగ్స్ గురించి సుప్రీం కోర్ట్ చెప్పిన జడ్జ్‌మెంట్ మీరు వినే ఉంటారు. సో ఏదైతే స్ట్రే డాగ్స్ ఆల్‌మోస్ట్ 2025, 2024లో 1,50,000 కేసులు దాకా ఉన్నాయి. డాగ్ బైట్స్ కేసెస్. సో డాగ్స్‌కి రాబీస్ అనే ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకు కూడా వచ్చే ప్రాబ్లమ్ ఉంటుంది. మనకి డెత్ కూడా క్రియేట్ చేస్తదది. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఈ స్ట్రే డాగ్స్‌ని క్యాప్చర్ చేసి మీరు స్ట్రే షెల్టర్స్‌లో క్రియేట్ చేయండి. అండ్ వీళ్ళని బర్త్ కంట్రోల్ స్టెరిలైజేషన్ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి బర్త్ కంట్రోల్ చేయండి. ఈ డాగ్స్‌కి అని చెప్పిందన్నమాట. అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేక ఏ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి. సో సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే మీరు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఎలా ఇది మీరు జడ్జ్‌మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వై ఆర్ యూ నాట్ ఫాలోయింగ్ దిస్ థింగ్? సో రైట్ అవే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ అనేది చెప్తుందన్నమాట. దిస్ ఈస్ ఎ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హావ్ టు రిమెంబర్. నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్‌లో మీకు ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇక్కడ ఇచ్చిందేంటంటే వోయేజర్స్ గురించండి. సో వోయేజర్స్ 1 అండ్ 2 బేసికల్లీ ఏంటిదండి? బేసికల్లీ ఒక స్పేస్ క్రాఫ్ట్‌ని స్పేస్‌లో అలా పంపించేసారనమాట. సో అదేంటంటే సో కొన్ని ఫోటోస్ తీసి మనకి వరల్డ్‌కి బ్యాక్ పంపిస్తది. ఇది ఎవరు పంపించారు? వోయేజర్ 1 అండ్ వోయేజర్ 2 1977 టైమ్ పీరియడ్‌లో నాసా వాళ్ళు పంపించారు. సో దీనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది? ఇప్పుడు మనకున్నట్టు హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి ఫ్యూయల్స్ కావు. సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్స్ గాని, లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీ గాని ఇవి ఫ్యూయల్ కాదు. ప్లూటోనియం 238 ఒక రేడియో యాక్టివ్ డికే మెటీరియల్. సో ఆ రేడియో యాక్టివ్ సబ్‌స్టాన్స్‌ని అందులో వాళ్ళు ఫ్యూయల్‌గా యూజ్ చేశారు. అది డికే అవుతున్నప్పటికి ఎనర్జీ రిలీజ్ అవుతా ఉంటదన్నమాట. సో 1977లో పంపిస్తే దిస్ ఈస్ వోయేజర్ మిషన్ అన్నది వోయేజర్ 2 ఎస్పెషల్లీ ఇట్ ఈస్ వెరీ సక్సెస్‌ఫుల్. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ మన సోలార్ సిస్టమ్‌లో ఉన్న అన్ని ప్లానెట్స్‌ని ఇది కవర్ చేసింది. ఆల్‌మోస్ట్ నెప్ట్యూన్, యురేనస్, జూపిటర్ అన్నిటిని కవర్ చేసి ఫస్ట్ థింగ్ మన సోలార్ సిస్టమ్ బోర్డర్ ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ అంటే మన సోలార్ సిస్టమ్ బౌండరీలో ఉన్న ఏరియాలోకి వోయేజర్ అనేది ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కూడా మనకి ఫోటోస్ తీసి పంపిస్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ మిషన్ వోయేజర్ 2 అనేది దట్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇప్పుడు మనము ఇప్పుడు మూన్ మీదకి వెళ్ళాము. మూన్ ఈస్ నాట్ ఎ ప్లానెట్. ఓకే. మూన్ ఈస్ ఎ సాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. సో ప్లానెట్ అంటే సాటిలైట్ అంటే ఫస్ట్‌లీ ఎనీ ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ చుట్టూరా తిరుగుతా ఉందనుకోండి. దాన్ని మనము ఖచ్చితంగా మనం సాటిలైట్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈవెన్ ఎర్త్‌ని కూడా సాటిలైట్ ఆఫ్ ద సన్ అనొచ్చు. ఎందుకంటే సన్ చుట్టూ మనం తిరుగుతున్నాం కాబట్టి. సో ఒక బాడీ ఇంకో బాడీ చుట్టూరా తిరుగుతా ఉంటే దాన్ని మనం సాటిలైట్స్ అంటాం. అలాగే మూన్ అన్నది దేని చుట్టూ తిరుగుతుంది? మన ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. సో దట్స్ వై వి కాల్ మూన్ యాస్ ఎ సాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. రైట్? సో ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్‌లో వి హావ్ ఆల్ దీస్ ఆర్ ద ప్లానెట్స్ దట్ వి హావ్. ఓకే. అండ్ సో ఇప్పుడు ఏదైనా ప్లానెట్‌లో గాని, ఏదైనా సాటిలైట్‌లో గాని మీరు వెళ్లి మీరక్కడ ఏదైనా రీసెర్చ్ చేస్తే, ఆ రీసెర్చ్, ఆ ఇన్నోవేషన్ థింగ్స్ అన్నవి ఎవరి కిందకొస్తాయి? ఆహ్, య ఎవరి ఎవరి జ్యూరిస్డిక్షన్‌లోకొస్తాయి. అయితే రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ ఒకటుంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మిషన్ చేస్తున్నారు. యూఎస్ఏ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి. మేము ఇక్కడ మిషన్ చేస్తున్నామని. సో అది యూఎస్ఏ కిందకొస్తది. సో అలాగే యూఎస్ఏ యు యూకే వాళ్ళు గాని, రష్యా వాళ్ళు గాని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది వాళ్ళ కిందకొస్తది. సో ఎవరైతే మిషన్ చేస్తున్నారో అక్కడికెళ్లి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ కిందకొస్తదనమాట. అంతేగాని ఈ టెరిటరీని క్లెయిమ్ చేయడానికి లేదు. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం నో వన్ కెన్ క్లెయిమ్ ఔటర్ స్పేస్. ఎనీ ఏరియా ఇన్ ద ఔటర్ స్పేస్ నో వన్ కెన్ క్లెయిమ్ దోస్ territories. So this is the point that they are trying to highlight and focus upon. ఓకే. సో ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్ చెప్తుంది. అండ్ దెన్
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఇక్కడ చూసాము. యూరోపియన్ యూనియన్ గురించి జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. సో, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ మనకి ఏం చెప్తుంది మనము సో, దిస్ ఈస్ ఎ వెరీ విన్ విన్ సక్సెస్‌ఫుల్ అగ్రీమెంట్ అని చెప్పి మనకి ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఆ ఎడిటోరియల్ కూడా చెప్తుంది. ఎందుకంటే సో, ఆల్‌మోస్ట్ మనము ఒక డికేడ్ పైనుంచి మనం యూరోప్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ మనం ఒక డిస్కషన్‌కి రీచ్ అయ్యాము. సో, మనకి ఇండియాకి ఆల్‌మోస్ట్ వాళ్ళేంటి 99% ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా మీద వాళ్ళు టాక్సెస్‌ని రెడ్యూస్ చేస్తున్నారు. కొన్నేమో ఇమ్మీడియేట్‌లీ రెడ్యూస్ చేస్తున్నారు. కొన్నేమో ఎవెన్చువల్లీ రెడ్యూస్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఐదర్ కంప్లీట్‌లీ ఆర్ టోటల్లీ జీరో. ఐదర్ 100% ఆర్ జీరో అన్నది ఉండకూడదు. సంథింగ్ మిడ్ పాయింట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. మీరు కూడా ఐదర్ టోటల్లీ చదువుతున్నారు 15 గంటలు ఆర్ ఎల్స్ అస్సలు చదవట్లేదు 0. అలా ఉండదు. ఎప్పుడు కూడా ఫాలో ఎ మిడ్ పాత్. ఇక్కడ కూడా వీళ్ళు మిడ్ పాత్‌ని ఫాలో చేశారు. సో, దే హావ్ ట్రై టు ఐడెంటిఫై కోటా సిస్టమ్స్. గ్రాడ్యువల్‌గా వీటిని ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఏవైతే ఈజీ ఉన్నాయో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్‌ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. మిగతావి కోటా సిస్టమ్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఆహ్, యూరప్ నుంచి వస్తున్న కార్స్ మీద మనం టాక్సెస్‌ని ఇంకా రెడ్యూస్ చేయలేదు. 70,00,000 కంటే ఎక్కువగా కాస్ట్‌లీ ఉన్న కార్ మీదైతే మనం టాక్సెస్‌ని రెడ్యూస్ చేసాం. దానికంటే తక్కువ ఉన్న కార్ మీద మనం టాక్సెస్‌ని రెడ్యూస్ చేయాల. గ్రాడ్యువల్‌గా ఈవెంచువల్లీ రెడ్యూస్ చేస్తాం అని చెప్పాం. అలాగే కొన్ని సెక్టార్స్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసి యూరప్‌కి వెళ్ళినప్పుడు ఆ సెక్టార్స్ మీద టాక్స్ పడతది. ఎందుకంటే యూరప్‌కి అది ఇంపార్టెంట్ కాబట్టి. ఫర్ సపోజ్ బీఫ్ కానివ్వండి, రైస్ కానివ్వండి, అలా కొన్ని ఏరియాస్ మీద యూరప్ వాళ్ళు స్టిల్ దే ఆర్ ఇంపోజింగ్ టాక్సెస్. అలాగే యూరప్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు స్టిల్ వి ఆర్ ప్రొటెక్టింగ్ సమ్ ఇంపార్టెంట్ సెక్టార్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. లైక్ డైరీ ఇండస్ట్రీ కానివ్వండి. సో, అలా వి హావ్ ట్రైడ్ టు ఫైండ్ ఎట్ ఏ మిడ్ పాత్. ఒక మధ్యలో ఒక పాత్‌కి మనం అరైవ్ అవ్వడానికి ట్రై చేసామన్నమాట. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే. సో, వి హావ్ బోత్ ఆఫ్ ద కంట్రీస్ హావ్ అచీవ్డ్ ఎట్ ఏ మిడ్ పాత్. ఒక మిడ్ పాత్‌కి వచ్చేసి బోత్ ఆఫ్ us are working trying to find a good solution for both of us. So, this is the solution and that is what this article is talking about. Okay, avoided all or nothing positions. Balanced production for the domestic industry. Signed separate pacts on the mobility, defense and the technology. Okay, so these are the important points. ఎవరైతే వినలేదో నిన్నటి డిస్కషన్ ఒక్కసారి యెస్టర్డేస్ ఆర్టికల్ విని ప్లీజ్ ట్రై టు డిస్కస్. సో బేసికల్లీ ఇట్ ఇస్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ హ్యాపెండ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద యూరోపియన్ యూనియన్. ఓకే. నెక్స్ట్ సీబామ్. ఓకే. సీబామ్ అనేది ఇంపార్టెంట్ థింగ్. దీని మీద పెద్దగా ఏమి అడ్వాన్స్‌మెంట్ జరగట్లేదు అని చెప్తుంది. ఏంటిదండి ఈ సీబామ్ అంటే? సో బేసిక్‌గా మీరు కార్బన్ టాక్స్ అనమాట ఇది సింపుల్‌గా చెప్పాలంటే. మనం ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో ఇండియాలో కోల్‌ని యూజ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తాం కదా! కోల్ రిలీజెస్ లాట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. సో ఏవైతే కంట్రీస్ కోల్‌ని ఇలా గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ కంట్రీస్ ఉన్నాయో, సో వాటి మీద మేము అడిషనల్ టాక్స్ ఏస్తామని చెప్పి యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక లాని తీసుకొచ్చారు. సో దాని మీద ఏం ప్రోగ్రెస్ జరగలేదు. ఇప్పుడు ఇండియా డెవలపింగ్ కంట్రీ కదా! ఇండియా మీద టెక్నాలజీ లేదు కదా! సో మీరు ఆల్‌మోస్ట్ మన ఇండియాలో రిలీజ్ చేసే ఆల్ ప్రొడక్ట్స్ మీద ఏదో ఎంతో అంత కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతది. ఎందుకంటే 60% ఆఫ్ ద ఎనర్జీ స్టిల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కోల్. సో అలాంటప్పుడు మీరు మా ప్రొడక్ట్స్ మీద టాక్స్ ఎందుకు వేస్తారు? మేము డెవలపింగ్ కంట్రీ. ఇంతకుముందు యూకే వాళ్ళు మా ఇండియా నుంచి కోల్ ఎత్తుకెళ్ళి మీరు కూడా ఇండస్ట్రియలైజేషన్ చేసుకున్నారు కదా! మీరు అలా 200 సంవత్సరాలు చేశారు కదా! మేము ఇప్పుడిప్పుడే కదా చేస్తుంది. ఇండియాలో చాలా పావర్టీ ఉంది. సో మాకు తప్పదది. మా దగ్గర అంత టెక్నాలజీ లేదు. మేము మేము కోల్ యూజ్ చేయకుండా వేరే ఎనర్జీ యూజ్ చేసేంత మా దగ్గర టెక్నాలజీ లేదు. అంత డబ్బులు లేదు. సో మీరు మా మీద టాక్సెస్ తగ్గించండి. మీరు మా ప్రొడక్ట్స్ మీద ఎక్స్‌ట్రా అడిషనల్ కార్బన్ టాక్స్ వెయ్యొద్దు అని చెప్పి ఇండియా వాళ్ళు అడిగారన్నమాట. సో అట్ ప్రెజెంట్ అయితే ఏం కన్సెషన్స్ రాలేదు. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్. బట్ స్టిల్ ఓవరాల్‌గా అదర్ ఏరియాస్ బాగుంది కాబట్టి సో దట్ ఈస్ నాట్ ఏ బిగ్ కన్సర్న్ ఫర్ అస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చైనా మీద ఒక మంచి ఆర్టికల్. చైనాస్ అంబాసిడర్ మన ఇండియాకి వచ్చారు. ఆయన మాట్లాడారన్నమాట. సో చైనా జీడీపీ అన్నది ప్రెజెంట్ $20 ట్రిలియన్ ఎకానమీ. ఇండియా జీడీపీ ఎంతండి? సో చైనా $20 ట్రిలియన్ ఉంది. మన ఇండియన్ జీడీపీ వచ్చేసి 4.2, $4.3 ట్రిలియన్. ఆల్‌మోస్ట్ మన జీడీపీకి 5 టైమ్స్ జీడీపీ ఎక్కువగా చైనా. సో ఎందుకు అంటే చైనా వాళ్ళు చాలా మంచి మంచి హై వాల్యూ ఐటెమ్స్ క్రియేట్ చేస్తారు. మనం ఎక్స్‌పోర్ట్ చేస్తే నిన్న మీరు చూసాం మనం. ఎక్స్‌పోర్ట్ చేస్తే మనం ఏం ఐటెమ్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం మనం రైస్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. టెక్స్‌టైల్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. బట్టలు ఎక్స్‌పోర్ట్ చేస్తాము. లెదర్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తాము. అంతేగాని మీరెప్పుడైనా ఇండియా ఆహ్, వ ఈ డిజిటల్ బోర్డ్స్ ఎక్స్‌పోర్ట్ చేయడం గాని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ గాని, వాచెస్ గాని, కంప్యూటర్స్ గాని, మెషిన్స్ గాని ఇవన్నీ ఎక్స్‌పోర్ట్ చేయడం మీరు చూసారా? చాలా తక్కువ. సో మనం ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తామో దానికొచ్చే రిటర్న్స్ చాలా తక్కువ. సో ఎప్పుడు కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకున్నా మనం దాని నుంచి బెనిఫిట్ అవ్వలేకపోతున్నాము. ఎందుకంటే ఫర్ సపోజ్ మనం ఎక్స్‌పోర్ట్ చేసే ఐటెమ్స్ లో కాస్ట్ అనుకోండి. రూ. 20, రూ. 30 ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఇంపోర్ట్ చేసుకున్న ఐటెమ్స్ హై కాస్ట్‌లీ. 200, 300. సో ఎప్పుడు కూడా మనం ఒక ట్రేడ్ డెఫిసిట్ మెయింటైన్ చేస్తున్నాం. కానీ చైనా వాళ్ళు దే విల్ ఎక్స్‌పోర్ట్ హై కాస్ట్‌లీ ఐటెమ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలాంటి డిజిటల్ బోర్డ్స్ కానీ, కెమెరాస్ గాని, మొబైల్ ఫోన్స్ గాని, ఏసీస్, రెఫ్రిజిరేటర్స్ సో వాళ్ళ దగ్గర హై టెక్నాలజీ ఉండడం వల్ల ఇలాంటి హై ప్రొడక్ట్స్‌ని కాస్ట్‌లీ ఐటెమ్స్‌ని వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసి వాళ్ళ ఎకానమీని వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. అంతేకాక వాళ్ళ కంట్రీలోనే రిచ్ పీపుల్ ఉండడం వల్ల డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా వాళ్ళకి పెరుగుతుంది. సో 50% ఆఫ్ ద ఎకానమీ వాళ్ళకి డొమెస్టిక్ గానే రన్ అవుతది. లోకల్‌గా కంట్రీలో వాళ్ళు అమ్ముకొని సో వాళ్ళు ముందుకెళ్తున్నారన్నమాట. దట్ ఈస్ వాట్ చైనీస్ అంబాసిడర్ ఈస్ టాకింగ్ అబౌట్. అండ్ చైనీస్ అంబాసిడర్ ఏమంటున్నారంటే ఇండియా అండ్
చైనాకి మంచి ట్రేడ్ అన్నది ఒక డెవలప్ అయింది. $150 బిలియన్ ఆఫ్ ద ట్రేడ్ ఇండియా అండ్ చైనా చేసుకుంటున్నారు. కాకపోతే ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ బాగా ఉంది. అంటే చైనా ఈస్ ఎక్స్‌పోర్టింగ్ మోర్ ఐటెమ్స్ టు ద ఇండియా. ఇందాక చెప్పిన రీజనే. సో చైనా వాళ్ళు మనకి కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. కానీ మన దగ్గర మనం అమ్ముకునే ప్రొడక్ట్స్ వాళ్ళకి చైనా వాళ్ళకి లో కాస్ట్ ఐటెమ్స్ అన్నమాట. సో కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది మనకి. సో బికాస్ వి ఆర్ ఇంపోర్టింగ్ మోర్ ఫ్రమ్ ద చైనా దాన్ వి ఆర్ ఎక్స్‌పోర్టింగ్. సో ఇది కూడా నారో చేయొచ్చు. గ్రాడ్యువల్లీ ఇండియా కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని హై కాస్ట్ ఐటెమ్స్‌ని అమ్మితే సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో తగ్గించొచ్చు అని చెప్పి చైనాస్ అంబాసిడర్ చెప్తున్నారన్నమాట. ఓకే. దెన్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎడిటోరియల్ మీరు చూస్తా ఉంటే శశి థరూర్ గారు ఒక మంచి ఎడిటోరియల్ రాసారండి. దేని మీద? టూరిజం మీద. సో మనం ఎంప్లాయ్‌మెంట్స్ క్రియేట్ చేయాలంటే ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తున్నాం గానీ, టూరిజంకి కూడా చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ ఇండియా అనేది ఒక డైవర్స్ కంట్రీ. మీరు చూస్తా ఉంటే అటు సైడ్ నార్త్‌లోకెళ్తే మౌంటైన్స్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్‌లోకెళ్తే యూనిక్ టైప్స్ ఆఫ్ ద మౌంటైన్స్ అక్కడ గ్రీనరీ, ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్, సెమీ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్, మాంగ్రూవ్ ఫారెస్ట్, డెసిడ్యూయస్ ఫారెస్ట్, డెజర్ట్ ఎకోసిస్టమ్స్, ప్లాట్యూస్, బెసాల్టిక్ ప్లాట్యూ సెంట్రల్‌లోకొస్తే డిఫరెంట్ కల్చర్స్, లోకల్ ఎకోసిస్టమ్ ఒకవైపేమో ఇన్‌లాండ్ వాటర్ వేస్, రివర్ సిస్టమ్స్, డెల్టా సిస్టమ్స్. సో ఇంకోవైపేమో కోస్టల్ ఏరియాస్, వెస్టర్న్ ఘాట్స్, ఐలాండ్స్ అసలు మన ఇండియాలో లేనిదేముంది? అయినప్పటికి కూడా మన టూరిజం లాస్ట్ ఇయర్ మన ఇండియాకి విజిట్ చేసిన వాళ్ళు ఎంతమందండి? 50,00,000 జస్ట్ 50,00,000 5 మిలియన్ పీపుల్. సో ఒక చిన్న కంట్రీ లైక్ వియత్నాం లాంటి కంట్రీలోనే మేబీ 40, 50,00,000 ఈజీగా ఉంటారు. మనంత పెద్ద దేశంలో 50,00,000 ఎందుకు అంటే పర్సెప్షన్ ఇండియాలోకి వేరు. అరే! అక్కడికెళ్తే సేఫ్టీ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీదే అన్ని పనులు కానిచ్చేస్తా ఉంటారు. నేచర్ స్కాల్ అని చెప్పి. వుమెన్‌కి సెక్యూరిటీ ఉండదు. వుమెన్ ప్రశాంతంగా నడవలేదు. థీవ్స్ ఉన్నారు. రాబరీస్ ఉన్నారు. ఈ కైండ్ ఆఫ్ ఒక నెగెటివ్ పర్సెప్షన్ జరిగింది. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఉండదు. రోడ్స్, రైల్వేస్ ఎంత దారుణంగా ఉంటాయి. చిన్న కంట్రీ మనకంటే చిన్న కంట్రీస్ కూడా వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బెటర్‌గా ఉంది. రోడ్‌వేస్ వాళ్ళకి చాలా బెటర్‌గా డెవలప్ ఉన్నాయి. రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బెటర్‌గా ఉంది. సో మనం ఎప్పటిదాకైతే సేఫ్టీ ప్రొవైడ్ చేయమో, ఎప్పటిదాకైతే మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేమో, అండ్ మనము ఎంకరేజ్ చేయలేమో ఈ టూరిజం సెక్టర్ అనేది ఇంప్రూవ్ అవ్వదు అని చెప్పి ఎడిటోరియల్ మాట్లాడుతుందన్నమాట. ఫర్ సపోజ్ జీఎస్టీ మన హోటల్ రూమ్స్‌లో 12-18% మధ్యలో ఉంది. డిపెండింగ్ అపాన్ ద హోటల్ సైజ్. 5 స్టార్ హోటల్ అయితే 18% ఉంది. సో ఇప్పుడు మీరు హోటల్‌లో స్టే చేయాలంటే మీరు జీఎస్టీ 18% కట్టేసరికి మీ హోటల్ బిల్ ఎక్కువవుతుంది. సో మన ఇండియాలో మనకి ఈ టాక్సేషన్ ఇదంతా కలిపి టూరిజం అనేది చాలా కాస్ట్‌లీ అఫైర్ అయిపోతది. దానికంటే బెటర్ మీరు వియత్నాం ఎళ్ళండి, మలేషియా ఎళ్ళండి, సింగపూర్ ఎళ్ళండి, థాయిలాండ్ ఎళ్ళండి, లేకపోతే ఇండోనేషియా ఎళ్ళండి. అది చాలా చీప్ అఫైర్ అని చెప్పి ఇక్కడి నుంచి వేరే కంట్రీస్‌కెళ్తున్నారు. సేమ్ రూ. 1,00,000 ఇండియాలో తిరగడం కంటే కూడా అదే రూ. 1,00,000 ఫారిన్ కంట్రీలో బెటర్ కదా! అని చెప్పి తిరుగుతున్నారు. సో అలా కాకుండా మనం కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఈ టాక్సేషన్ థింగ్స్ ఏవైతే ఉందో రెడ్యూస్ చేయాలి. అలా చేసుకోగలిగితే మోర్ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అన్నది మన టూరిజం సెక్టార్‌లో క్రియేట్ చేయొచ్చు. సో వి హావ్ టు ఫోకస్ ఆన్ దట్ యాస్పెక్ట్. బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేయాలి. రీబ్రాండింగ్ చేయాలి. మన ఇమేజ్ ఆఫ్ ఇండియాని రీబిల్డ్ చేయాలి అని చెప్పి ఈ ఎడిటోరియల్ అనేది మాట్లాడుతుందన్నమాట. సో వి ఆర్ డూయింగ్ ద ఎంటైర్ న్యూస్ పేపర్ డిస్కషన్ ఇన్ 30 మినిట్స్. చెత్త చెప్తూ, ఏదైతే అన్నెసెసరీ థింగ్స్ చెప్తూ, నేను ఈ ఎడిటోరియల్ డిస్కషన్స్‌ని 2 గంటలు, గంటన్నర తీసుకెళ్ళి మీ టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. సో హాఫ్ అన్ అవర్‌లో ఎంతవరకు అవసరమో అంతవరకే వి ఆర్ డిస్కసింగ్. అండ్ సేమ్ ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఎస్ వెబ్‌సైట్‌లో కానీ, టెలిగ్రామ్‌లో కానీ యూ ఆర్ ఆల్సో గెట్టింగ్ ద పీడీఎఫ్స్ ఆఫ్ ద డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో ఆ పీడీఎఫ్స్‌ని కూడా చదవండి. న్యూస్ పేపర్ డిస్కషన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ వినండి. మీ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ విల్ బి రిజాల్వ్డ్. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో గనుక నచ్చినట్టుంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు షేర్ దోస్ థింగ్స్. అంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసిన ఆర్ ఎల్స్ ఇఫ్ యూ లైక్ ఓన్లీ దెన్ ఓన్లీ ఐ విల్ అండర్‌స్టాండ్. Okay, or else like in between I have stopped because people I felt not listening or not watching things. So if this thing is benefiting you, if you think whatever the questions I'm posting you, if you mention those things in the comment sections, then this would be engaging. Then this will be the only motivating factor for the any faculty. Okay. So if it is working for you, if it is helping you, మీకు help చేస్తా ఉంటే mention చేయండి and we'll keep this initiative intact and we'll go forward. That's all for today. Thank you. Bye bye. Have a good day.